Hi friends, welcome back to my channel Kodanda with Amigos. And నేనైతే at present Connecticutలో ఉన్నాను, న్యూ హెవెన్. నా యూనివర్సిటీ పేరు వచ్చి యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్. చాలామంది అడిగే క్వశ్చన్ ఏదంటే, అండ్ మర్చిపోయా, ఇది యూఎస్ బ్లాగ్స్ పార్ట్ 2. దీంట్లో ఏమంటే చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు, సింగిల్గా వచ్చిన వాళ్ళు అన్న అకామిడేషన్ ఎలా వెతకడం, సో కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగిండ్రు. అకామిడేషన్స్ వెతకడం అనేది చాలా సింపుల్ అండ్ దీంట్లో చాలా స్కామ్స్ ఉంటుంది, కానీ జాగ్రత్తగా వెతకాలి. బేసిక్గా ఏమంటే, మీకు ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవుతుండ్రో టెలిగ్రామ్లో ఆ కాలేజ్కి ఒక ఛానల్ ఉంటుంది, ద గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో చెప్పి జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్లో మీకు అకామిడేషన్స్ రిక్వైర్డ్ అని మీకైతే మెసేజెస్ పెడతారు. ఎన్ని బిహెచ్కే, ఎలా ఉంటుంది పరిస్థితి, ఏమి అని, రెంట్ ఎంత, అడ్వాన్స్ ఎంత, దాని గురించి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మీకు పెడతారు. సో ఆ డీటెయిల్స్ బట్టి మీరు జాయిన్ అవ్వండి. అండ్ మోస్ట్లీ స్కామ్స్ ఏమంటే, ఇక్కడ అడ్వాన్స్ కట్టించుకొని ఫోన్స్ పిక్ చేయరు. సో జాగ్రత్తగా ఉండండి. సో అడ్వాన్స్ అయితే వెంటనే ఎవరికి పే చేయకండి, అంటిల్ అండ్ అన్లెస్ మీకు కొంచెం తెలిసిన వాళ్ళైతే. ఇన్ కేస్ తెలియనట్లయితే సో ఆస్క్ ఫర్ ద టెంపరీ అకామిడేషన్ని అడిగి ఇక్కడికి వచ్చిన తర్వాత టెంపరీ అకామిడేషన్లో ఉండి మీకు ఆ రూమ్ అంతా నచ్చి, ఎన్వైరన్మెంట్ అంతా నచ్చితే యూ కెన్ పే ఫర్ ద అడ్వాన్స్. అంతకుముందు అడ్వాన్స్ అయితే డైరెక్ట్గా ఎవరికి పే చేయకండి, ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే చాలామంది అయితే ఈ స్కామ్కి అయితే గురైనారు. అండ్ ఇది అకామిడేషన్ విషయంలో అయితే జాగ్రత్త. సో అండ్ మీకు ఎయిర్పోర్ట్స్ నుంచి లైక్ అకామిడేషన్కి రైట్స్ కావాలన్నా కానీ మన ఇండియన్ స్టూడెంట్సే కార్స్కి రైట్స్ ఇస్తుండ్రు. సో ఇంత అని, ఫర్ ఎగ్జాంపుల్ నాకు న్యూయార్క్ నుంచి ఇక్కడికి రావడానికి $130 అయితే పడింది. వాళ్ళే వచ్చి పిక్ చేసుకుంటారు స్టూడెంట్సే. సో ఆ విషయంలో అయితే ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకైతే మీరు అమౌంట్ అయితే డైరెక్ట్గా పే చేస్తారు కాబట్టి. సో ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. అండ్ మోస్ట్లీ పార్ట్ టైమ్స్ గురించి అడిగితే, ఇక్కడ పార్ట్ టైమ్స్ అనేది చాలా తక్కువ దొరుకుతుంది. మేమున్న సిచ్యువేషన్లో యూనివర్సిటీ ఆఫ్ న్యూ హెవెన్, బ్రిడ్జ్పోర్ట్ యూనివర్సిటీ, స్కాటర్డ్ హార్ట్ యూనివర్సిటీ, సో ఈ ఏరియాలో అయితే పార్ట్ టైం జాబ్స్ అయితే చాలా కష్టం అయితే దొరుకుతుంది. మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని రాకండి, సింపుల్ ఎక్స్పెక్టేషన్స్తో పెట్టుకోరండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చేసుకుందాం, ఒక 3-4 months అయితే ఖాళీగానే ఉండాలా, పార్ట్ టైమ్స్ అయితే దొరకదు, వెతుక్కుంటూ ఉండాలా. అండ్ ఇక్కడైతే వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే చాలా కొత్త ఏరియా కదా. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రేసెస్ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ట్రీట్ చేస్తారు. ఇక్కడ నేను కలిసిన వాళ్ళైతే మంచిగా ట్రీట్ చేసిండ్రు. అండ్ నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి లైక్ నేనైతే సింగిల్గా నడుచుకుంటూ పోతున్నాను ఈవినింగ్ 3:30కి. ఈ టైంకి అంతా మంచిగా చీకటి పడి ఉంటుంది. సో ఒక బ్లాక్ అతను అయితే నాకు ఎదురయ్యి, సో గివ్ మీ సమ్ మనీ, సో లిటరల్గా ఆపేసి అయితే అడుగుతుండ్రు. సో అవాయిడ్ చేసేయండి, వాళ్ళని ఎక్కువ పట్టించుకోకుండా మీరు అవాయిడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే అంత సేఫ్ మీకు. మీరు ఎక్కువ పట్టించుకుంటే మీ దగ్గర ఉన్న పైసలు గుంజుకునేంతవరకు వాళ్ళు ట్రై చేస్తూనే ఉంటారు. సో ఇది అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే జాగ్రత్తగా ఉండాలి. అండ్ మా స్నోఫాల్ వీడియో అయితే సూపర్ అయితే ఉంది, ఫోటోషూట్స్ అండ్ ఫోటో కానీ మీకు నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ప్లీజ్ డూ ఫాలో Kodanda with Amigos in ఇన్స్టాగ్రామ్. అండ్ ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ చేయండి, ఎంత యూజ్ అయితే అంత. అండ్ రిమైనింగ్ డీటెయిల్స్ ఏదైనా ఉంటే కమెంట్స్లో టెక్స్ట్ చేయండి, మీకు డీటెయిల్గా చెప్తాను. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ Kodanda with Amigos. చలైతే బాగుంది, లైక్ -5 degrees వరకు పోయింది ఇక్కడ. అండ్ రిమైనింగ్ ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నా కానీ, యూనివర్సిటీ పరంగా కానీ, ఎలా అప్లై చేయాలా, ఎలా స్టార్ట్ చేయాలా అనేది, కొన్ని కన్సల్టెన్సీ స్కామ్స్ కానీ ఎక్కువ జరుగుతుంది. అన్నీ చేసి వీసా దగ్గరికి వచ్చిన తర్వాత మీ వీసా డీటెయిల్స్ అంతా తీసుకొని, సో వాళ్ళు అంతా అకౌంట్స్ క్రియేట్ చేసి అంతా మంచిగా చేస్తారు. కానీ వీసాకి వచ్చినప్పుడు మీకు వీసా ఒక 5 daysలో ఉంది అనేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మీ సెక్యూరిటీ క్వశ్చన్స్ అంతా మార్చేస్తారు. వీసా పోర్టల్స్లో అకౌంట్ లాగిన్ వాళ్ళు అయితే మనీ డిమాండ్ చేసేది అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇలాంటి విషయాలు అయితే మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది. ట్రస్టెడ్ కన్సల్టెన్సీస్కే పోండి, లేకపోతే మీరే ప్రతి ఒక్కటి అప్లోడ్ చేసుకుందాం అనుకుంటే యూట్యూబ్లో చాలా మంది వీడియోస్ పెట్టినారు. సో ఆ వీడియోస్ బేస్ చేసుకొని ఒక్కొక్కటిగా సింపుల్గా చూసి అర్థం చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చి లోన్స్కి సంబంధించి ఎలా ఈజీగా లోన్స్ తెచ్చుకోవాలా, ఏ టైప్స్ ఆఫ్ లోన్స్ ఉంటాయి, మనకి ఏ లోన్స్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత, ఏది బెస్ట్ లోను అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా చెప్తాను. So until then, stay tuned to Kodanda with Amigos and please do subscribe my channel and please do like, share this video. Thank you so much guys.